హలో ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు తోటకూర పాలకూర బాగా రెడీ అయింది. లేతగా ఉంది, కోసేస్తున్నాను. ముదిరిపోతే లీవ్స్ అని ఇందులో చాలాసార్లు కోసాను, ఇందులో కూడా చాలాసార్లు కోసాను. చాలా బాగా వచ్చింది, కోసేస్తున్నాను. ఇదిగోండి ముదిరిపోతున్నాయి లీవ్స్, చాలా మందంగా ఉన్నాయి. లేతగా ఉన్నప్పుడే బాగుంటుంది తోటకూర పాలకూర. ముదిరిపోతే బాగుంటలేదు అంటే ముందే కోసేస్తున్నాను. ఎంత బాగా కోస్తే అంత బాగా వస్తుంది. చాలా టైమ్స్ కోసాను. ఎందుకంటే ఇదేంటి షార్ట్గా వచ్చింది ఎండలకి సారి. ఇటువైపు ఉంది, కింద పడిపోతున్నాయి లీవ్స్. ఇవి కూడా కోసేస్తాను. ఈరోజు ఎండ లేదు, చల్లగా ఉంది, అందుకే వాటర్ పోయక్కర్లేదు. పొద్దున ఎప్పుడో పోసాను, అయినా ఇంకా తడి తడిగా మొత్తం తేమగానే ఉంది. ఇదిగోండి ఇదిగోండి ఇటువైపు అన్నీ ఒకే సైజులో చాలా చిన్న చిన్నగా బుడ్డి బుడ్డిగా మందంగా చుక్కకూర మొక్క ఎట్లా వస్తుందో చుక్కకూర లీవ్స్ లాగా వచ్చినాయి. చుక్కకూర లీవ్స్ ఇలాగే ఉంటాయి. ఇటువైపు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవి ఎండలకి వెడలు పోవలేదు, ముడుచుకుపోతున్నాయి, తీసేసాను. ఇంక ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. ఎండలు రాకుండా ఉంటే చాలా బాగా వస్తాయి మొక్కలు. నార్లు పోసేస్తాను కొంచెం వర్షాలు స్టార్ట్ అవ్వగానే. చిన్న చిన్న వాటిల్లో ముందు నారు పోసేసి పెంచేస్తాను. అవి తీసి మళ్ళీ వీటిని రెడీ చేసినాక ఇందులో పెట్టేస్తాను. వీటిల్లో మొక్కలు కూడా అన్నీ ఒక దాంట్లో పెట్టేస్తాను. తీసేసి రూట్స్తో రూట్ బాల్ ఖరాబ్ అవ్వకుండా పశువులు ఎరువు అన్నీ కలిపి పెట్టేసి మళ్ళీ పెడతా ఉంటాను. కోస్తున్న కొద్దీ మట్టి ఇలా హార్వెస్ట్ చేస్తున్న కొద్దీ మట్టి ఫిట్గా అయిపోతుంది. ఇంకా కొత్తవి పెడితే రావు, అందుకే లూజ్ చేసి పెడతాను. చాలా బాగా వచ్చింది పాలకూర. దీనిలో ఇంకొకటి ఖరాబ్ అయింది, తీసేస్తాను. చుక్కకూరలా ఉంది సార్ మొత్తం. వామ్మాకు కూడా ఇలాగే ఉంటుంది, రౌండ్గా మందంగా. ఇందులో ఒకటి మందంగా ఉంది, ఇది తీసేస్తుంది. ఎందుకంటే ఇంకా కింద పడిపోయినాయి లీవ్స్, ఇవి కూడా కోసేస్తుంది. ఇక్కడ ఇంకా 2 లీవ్సే ఉన్నాయి, మొత్తం తీసేసాను. ఇటువైపు ఒకటి పడిపోయింది. ఇంక ఉంచేస్తాను. నెక్స్ట్ టైం బాగా పెద్దవి అవుతాయి, అన్నీ ఒకేసారి సేమ్గా వస్తాయి. గ్రేస్ గులాబీ మొక్క, అదేం కలర్ చూడాలి. ఇది ఖర్జూరం మొక్క. ఇందులో కూడా కొన్ని కోసేస్తాను. ఇందులో కొన్ని పెద్ద పెద్దవి తీస్తున్నాను. ఎందుకండి కింద కొన్ని ఉన్నాయి, ముదిరిపోతున్నాయి, ఇవి లాగేస్తున్నాను. ఇందులో తోటకూర వేసాను, ఇప్పుడే వస్తుంది. ఇదిగోండి అదంతా వేసాను, ఇంకా రాలేదు. కొన్ని సీడ్లో కూడా తేడా ఉంటుంది. మనం పండించిన తోటకూర నుంచి వచ్చినవి అయితే చాలా బాగా వస్తాయి. వీళ్ళు స్టోర్ చేసి ఎన్నాళ్ళు అయిందో ఎలాంటివో అంత బాగా రావు కొన్ని. ఇంకా కొద్దిగా తీస్తాను. ఇదిగోండి ఇందులో కూడా ఖర్జూరం ముక్క పడింది, తినేసి గింజలు వేసాము, ఎంత బాగా వచ్చిందో.
ఇది వర్షాలు స్టార్ట్ అవుతాయని చూస్తున్నాను. మొత్తం తీసి మట్టిలో పెట్టేస్తా కింద గేటు దగ్గర గార్డెన్లో. ఎందుకండి పాలకూర ఇది కోసాను. పాలకూర ఈ ప్లేటెడ్ వచ్చేసి చాలా బాగా వచ్చింది. 2 మొక్కలకి ఇంత బాగా వచ్చింది చూడండి. ఈరోజు పాలకూర కోసాను. ఇంకా తోటకూర ఉంది, తోటకూర కూడా కోస్తున్నాను. ఇవన్నీ ప్లేట్లో వేసేస్తున్నాను. కింద పడిపోయింది, నిండిపోయింది ప్లేట్, చాలా ఎక్కువ వచ్చింది. ప్లేట్ నిండిపోయి కలిస్తుంటే కింద కూడా పడి కొన్ని లీవ్స్. వర్షాకాలం స్ప్రే చేస్తాను. ఇప్పుడు ఎక్కువ మొక్కలు లేవు కదా, నేను తీసుకుని ఉంచుకున్నాను. ఇంకా తోటకూర వస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ వచ్చేసిన తోటకూర. ఈ బకెట్లో చాలాసార్లు కోసాను. 2 ఆకులు కింద ఉంచేసి కట్ చేశాను. చాలా బాగా వస్తుంది అలా కోస్తే. ఇదిగోండి మళ్ళీ రెడీ అయ్యింది. రోగడ్లో కూడా చాలా తీసేసాను, మళ్ళీ రెడీ అయింది. తోటకూర రెడీ అయిన వరకు తీస్తాను. ఈ అడ్డం ఉన్నాయి, కొన్నిటి పెట్టేసి కోసేస్తాను. ఇదిగోండి దొండ మొక్క చూడండి, ఇక్కడి నుంచి ఎంత బాగా వెళ్ళిందంటే దాని నుంచి అసలు బాగా హైట్కి వెళ్ళిపోయింది, లాస్ట్కి వెళ్ళిపోయింది. చిక్కుడు చెట్టు కన్నా ఎక్కువ. ఇంకా కాయ స్టార్ట్ అవ్వలేదు, చెట్టు అయితే గ్రో అవుతుంది. తోటకూర వస్తున్నాను. పాలకూర దీన్ని కదిలించేసరికి కింద పడింది. ఇంకా అది వాటర్లో వేసి గుంజేస్తాను కదా. కొందరైతే ఇంకా మట్టి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అడ్డం ఉందని అది తీసేసాను, అది తగిలి పడింది. ఇందులో చుక్కకూర, ఇదిగోండి చుక్కకూర ఆకులు ఇలా ఉంటాయి, ఇలాగే ఉంటాయి సేమ్ అన్నీ. పుల్లగా బాగుంటుంది. ఇది కర్రీ గోంగూరలాగా పుల్లగా ఉంటుంది. ఇక్కడ బెండ మొక్కలు వస్తుంది. ఇందులో తోటకూర కూడా కొంచెం ఎదిగింది. తోటకూర వస్తుంది ఇక్కడ కూడా. ఎందుకండి పాలకూర ఇది కూడా ఎంత వెరైటీగా ఎలా వంపులు తిరిగేస్తుందో చూడండి. ఇది కూడా అలాగే తిరిగింది సేమ్. ఇదొక మోడల్. ఇదేమో ఇలా విప్పేస్తుంది, ఇదేమో ఇలా వంపు తిరిగేస్తుంది చాలా బాగా. ఎందుకంటే తోటకూర కోసేస్తున్నాను. ఇంతకుముందు కోసినట్టే 2 ఆకులు ఉంచేసుకొస్తాను. ఎందుకండి ఇది కూడా అలాగే కోస్తా. ఎందుకండి అటు కోస్తేనే చాలా బాగా వస్తుంది. దీన్ని కూడా 2 ఆకులు ఉంచేసి వస్తాను. ఎండాకాలం ఆకుకూరలే చాలా బాగా వస్తుంది సమ్మర్లో. ఇది ఫ్లవర్ వస్తూనే చెట్టు కూడా ఎదుగుతుంది. ఈ ఫ్లవర్ అంతా మొత్తం బ్లాక్ అయిపోవాలి, అప్పుడు సీడ్ రెడీ అయిపోతాయి. సీడ్ అన్నీ వస్తేనే ఇంకా ఉంచేసాను దాన్ని. ఎందుకండి దీన్ని కూడా 2 ఆకులు ఉంచేసుకొస్తాను. ఇక్కడ కొంచెం తీస్తున్నాను లీవ్స్. ఇంకో అయిపోయినా ముదిరిపోతాయి, మళ్ళీ కొంచెం ఏం చేసుకుంటాం. అన్నిటి పైన కూడా కొన్ని లీవ్స్ తీస్తున్నాను. గట్టిగా లాగానంటే చెట్టే వచ్చేస్తుంది. ఇందులో కూడా తోటకూర ఉంది. ఇది కూడా అలాగే కొంచెం 2 ఆకులు ఉంచేసి కట్ చేసేసాను. ఇదిగోండి తోటకూర వేసాను కదా, వస్తుంది. వాటర్ పోయాలి. ఇది బాగా డ్రై అయిపోతుంది, ఇవన్నీ తేమగా ఉన్నాయి. కరివేపాకు బాగా ఎదిగింది. ఇంకా లోపలికి ఉంది తోటకూర, అదిగోండి అటు వచ్చేసుకొస్తాను దాన్ని కూడా. ఇదిగోండి పాలకూర సీడ్స్ ఇలా రెడీ అయినాయి. ఇంకొంచెం ఉండాలి, ముదరాలి. పుదీనా బాగా వస్తుంది. గ్రేస్ గులాబీ ఇప్పింది ఈరోజు. ఇదిగోండి బిళ్ళగన్నేరు వైట్ ఫ్లవర్ కూడా ఇప్పింది.
టెర్రస్ గార్డెన్లో తోటకూర కోసాను. చాలా ఎక్కువ వచ్చింది కదా, చాలా బాగుంది కదా, ఫ్రెష్గా ఉంది తాజాగా. ప్లేట్ కూడా వచ్చింది. పాలకూర తోటకూర కోసాను. ఎందుకండి చిన్న డబ్బాలో కూడా ఇక్కడ ఒకటి ఉంది తోటకూర మొక్క, అక్కడ అది సీడ్కి వదిలేస్తున్నాను. ఇంకా అది అడ్డం ఉంది కదా, ఇలా వెళ్ళిపోయి అటు వెళ్ళి తీసుకొస్తాను. అది కూడా కోసేస్తాను. మళ్ళీ ఫ్లవర్స్ కూడా చూపిస్తాను. ఇందులో దూరేసి వెళ్ళాలి, అటు వెళ్ళి తీసుకొస్తాను. ఆ తోటకూర కూడా కోసేస్తాను. ఎందుకండి ఇటువైపు వచ్చేసాను. ఈ చిక్కుడు చెట్టు ఇంకా రాదు పెట్టదు, లాగేస్తాను. దీన్ని కదిలించాలంటే ఇది పడిపోతుంది. చాలా డెలికేట్గా పడింది. ఎంత బాగా వచ్చింది ఎన్ని సంవత్సరాలకి. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో పెట్టుకున్నాను. ఇది చిన్నది 2 అంగుళాల మొక్క తెచ్చిపెట్టాను. పార్క్కి వెళ్ళినప్పుడు వర్షా టైంలో చెట్ల కింద ఉంటే తెచ్చుకున్నాను. అసలు ఇంత కూడా లేదు, ఇంత చిన్న మొక్క తెచ్చుకున్నాను. ఎంత బాగా వస్తుందో ఇప్పుడు. ఆ చిన్న డబ్బాలో పెట్టాను, అప్పుడు ఎదగలేదు. ఇది రూట్స్ వెళ్ళటానికి వెడల్పు ఉంది కదా, ఇందులో చాలా బాగా వస్తుంది. ఇందు కూడా పీకేస్తాను. ఇది ఇంకా రాదు పెట్టదు. ఇప్పుడు పెట్టకూడదు చిక్కుడు, జూలైలో పెట్టుకోవాలి. ఇంకా వర్షాలకి బాగా ఆకులు ఎదిగిపోతాయి, మొక్కలు ఎదిగిపోతాయి, కానీ ఏం రావు. జూలై నెలాఖరికి పెట్టాలి. దొండ మొక్క కాదు చిక్కుడే. ఇది కూడా లాగేస్తా. దొండ మొక్క వెళ్తుంది కదా, ఇంకా దాన్ని కదిలించాను. మళ్ళీ ఖరాబ్ అయింది. దీని సపోర్ట్తో వెళ్తుంది. బచ్చల మొక్క ఇది ఎందుకని డల్ అయింది. ఇందులో ఒకసారి వచ్చింది కదా, అసలు ఎంత బాగా వెళ్ళిందో పైన అంతా. చాలా టైమ్స్ కోసాను కూడా. ఎందుకండి ఫంగస్ చూడండి కొమ్మకి ఎలా పట్టేసింది. ఒక లీఫ్ తీసుకుని దాన్ని నలిపేస్తా. ఎప్పటికప్పుడు ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే రావు సరిగా మొక్కలు. పుదీనా వస్తుంది చూడండి ఎంత బాగుంది. కొంచెం వర్షాలు పడంగానే ఇంకా తీసి అన్ని దాంట్లో కొమ్మలు పెట్టేస్తా. ఎందుకండి తోటకూర, ఉల్లి ఫ్లవర్ ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా రెడీ అవుతుంది సీడు. ఇదిగోండి ఇటువైపు వచ్చేసాను. ఇందులో తోటకూర పెట్టడానికి అవన్నీ అడ్డం ఉన్నాయి కదా, ఇది రావడానికి చాలా ఇరుకైపోయింది. అన్న ఒక చోట పెట్టాను కదా, ఎండలకి వాటర్ పెట్టాక ఈజీగా ఉంటుందని. ఇటువైపు వచ్చేసాను. ఇక్కడ తోటకూర కొంచెం 2 లీవ్స్ ఉంచేసి ఇది కూడా అలాగే వస్తున్నాను. చాలా బాగుంది కదా లేతగా. ఇలాగ వస్తే ఇంక బాగా కొమ్మలు వస్తుంది. ఇంకా కొంచెం తీస్తాను. ఇదిగోండి మిర్చీలు ఏమైనా పండియేమో చెక్ చేస్తున్నాను. పండియి స్టార్ట్ అయినాయి, బాగా పండియి, చాలా బాగా వచ్చినాయి. ఇందులో మట్టి చేంజ్ చేయాలి, మొక్కలన్నీ తీసేయాలనుకుంటే మిర్చీలు స్టార్ట్ అయినాయి. అందుకే ఆలోచిస్తున్నా, ఉంచేస్తాను బాగా వర్షాలు పడే వరకు. వర్షాలు పడంగానే దాన్ని మట్టి బాగా ఎక్కువగా తీసేసి పక్కకు పెట్టి చేంజ్ చేసి మళ్ళీ పెట్టేస్తాను. కింద గార్డెన్లో పెడతాను, బాగా వస్తాయి. ఇది పెద్దగా మట్టిలాగా వెడల్పు ఎక్కువ ఉండటం వల్ల ఇంత పెద్దగా వస్తున్నాయి. చిన్న కుండీలు అంత బాగా రావు. ఎందుకండి బచ్చల మొక్క ఇక్కడ వస్తుంది బాగా. ఏదో దోస మొక్క పడింది. ఎందుకండి ఇందులో ఈ తోటకూర కూర్చొని. ఇటువైపు చూడలేదు, ఇక్కడ ఒక తోటకూర మొక్క ఉంది. 2 మొక్కలు, ఇవి ఒకటి కాదు. ఎందుకంటే కోసేసాను, అవి ఇంకా చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ టైంకి వస్తాయి తోటకూర. ఇందులో పాలకూర కూడా చిన్నగానే ఉంది, కోసేసాను. ఎందుకంటే బచ్చల కూర, రెడ్ బచ్చలు. చాలా వరకు తేమగానే ఉంది. రోజు వాటర్ పోయక్కర్లేదు. ఇదిగోండి లాగేసిన కొమ్మలో పక్కన పడేసాను. అవి అటు వేసేస్తాను, లేకపోతే కంపోస్ట్లో వేస్తాను. అటు వెళ్ళేసి తోటకూర కోసుకొచ్చాను. ఇటు ఇరుగ్గా ఉందని. ఇదిగోండి నా ప్లేట్ చాలా బాగా నిండిపోయింది. ఆకుకూర ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంకా మొగ్గలు ఇప్పలేదు, రేపు ఎల్లుండి ఉన్నాయి. 2 డేస్కి వస్తాయి ఇవి. ఇవి కొయ్యకుండా ఉంటే సీడ్ రెడీ అవుతున్నాయి.
ఇదిగోండి ఈరోజు పాలకూర తోటకూర కోసాను. ఇంకా పాలకూర చాలా ఉంది, నాకు సరిపోను కోసుకున్నాను. నెక్స్ట్ టైం ఇది కోస్తాను. ఇక్కడ రెడీ అవుతుంది, ఇదిగోండి ఇక్కడ రెడీ అవుతుంది. ఇక్కడ చాలా బాగా వస్తుంది ఇందులో. ఇదిగోండి ఇక్కడ కూడా వర్షం అయితే పడట్లేదు, మబ్బుగా ఉంది. ఈరోజు ఎండ లేదు, కానీ ఒక్క బాగా పెట్టేస్తుంది. పడిద్ది, వర్షం పడేటట్టే ఉంది. అందుకే వాటర్ వేయట్లేదు ఈరోజు, చల్లగా ఉంది. ఇదిగోండి పాలకూర తోటకూర ఈరోజు ఇది కోసాను. ప్లేట్ నిండిపోయింది. ఇదిగోండి టెర్రస్ గార్డెన్లో తోటకూర కోసాను. చాలా బాగా వచ్చింది, లేతగా ఉంది కదా, ప్లేటెడ్ వచ్చింది. ఇదిగోండి చాలా బాగా వచ్చింది కదా తోటకూర.